కొన్నిసార్లు అధికారుల నిర్లక్ష్యం, ఇంకొన్నిసార్లు పౌరులు తమ బాధ్యతను మరవటం వల్ల హైదరాబాద్లోని చారిత్రక కట్టడాలు, ప్రదేశాలు చెత్త కుప్పలకు నిలయాలవుతున్నాయి. అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారుతున్నాయి. ఈ జాబితాలో లంగర్ హౌస్లోని బాపు ఘాట్ సైతం చేరిపోయింది. అక్కడ చెత్త చెదారం పేరుకుపోయి దుర్వాసన వస్తోంది. ఫలితంగా ఘాట్కు వెళ్లాలంటే ముక్కు మూసుకుని వెళ్లాల్సిన దుస్థితి. ఈ పరిస్థితిని మార్చేందుకు చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. रघुपति राघव राजाराम पतित पावन सीताराम ईश्वर अल्लाह तेरो नाम सबको सन्मति दे भगवान. దేశవ్యాప్తంగా హంగులు ఆర్భాటాలతో నిర్వహించిన స్వచ్ఛ భారత్ కార్యక్రమానికి ప్రేరణే జాతిపిత మహాత్మా గాంధీ బోధనలు. అలాంటిది లంగర్ హౌస్ లోని బాపు ఘాటే నిర్లక్ష్యానికి బలైంది. చెత్త చెదారంతో పేరుకుపోయి దుర్వాసన వస్తోంది. కేవలం మహాత్మా జయంతి, వర్ధంతి రోజుల్లో మాత్రమే అధికారులు సమాధి పరిసరాలు శుభ్రపరిచి కార్యక్రమాలు జరుపుతున్నారు. ఇక మిగిలిన రోజుల్లో పట్టించుకునే నాథుడే లేడు. ఈ నిర్లక్ష్యం వల్ల అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా బాపు ఘాట్ మారింది. బీరు బాటిళ్లు, మందు సీసాలతో నిండిపోయింది. ఈ పరిస్థితుల్లో బాపుఘాట్ కు వెళ్లాలంటే ముక్కు మూసుకొని వెళ్లాల్సి వస్తోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2 అక్టోబర్ గాంధీ జయంతి రోజు హడావుడిగా అధికారులు ఒక వారం రోజుల నుంచి ఇక్కడ పనిచేస్తారు. దాని తర్వాత మళ్ళా పట్టించుకునే నాదుడే ఇక్కడ ఎవరు ఉండరు. మేము ఎన్నోసార్లు అధికారులకు మొరపెట్టుకున్నా అది ఎవరు పట్టించుకునే నాదుడు లేదు. పక్కకే గుడి ఉంది. గుడి పక్కకు ఎన్నో అసాంఘిక శక్తులు ఇక్కడ నడుస్తా ఉంటారు, వివిధ కార్యక్రమాలు చేస్తా ఉంటారు. అయినా ఎవరు పట్టించుకునే ఒక సెక్యూరిటీ కూడా కనీసం ప్రొవైడ్ చేయలేని దుస్థితిలో ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. గాంధీ గారి యొక్క సమాధిని మరి దర్శించుకోవడానికి వస్తూ ఉంటాము. మరి ఈ రోడ్డును చూసినట్టయితే మొత్తం ఈ ప్రాంతం మొత్తం కూడా వాసన వచ్చేటటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. దీనిని కాపాడేటటువంటి మరి దీన్ని అభివృద్ధి చేసేటటువంటి చర్యలు మీరు తీసుకోవాలని కోరుకుంటూ ధన్యవాదాలు. బాపుఘాట్ సమీపంలో చెత్త పేరుకుపోయి డంప్యార్డ్ ను తలపిస్తోందని స్థానికులు చెబుతున్నారు. ఈ సమస్యపై పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఎలాంటి శాశ్వత చర్యలు తీసుకోలేదన్నారు. గాంధీ స్మారక స్థలంలో రోజు శుభ్రత చర్యలు చేపట్టి పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని డిమాండ్ చేస్తున్నారు. చరఖాయంత్రం చూపించి స్వదేశీ సూత్రం నేర్పించి నూలు పోగుతో మదపుటేనుగల బంధించాడు రజాతి పిత. సంకల్ప బలం చేత ఇప్పుడు బాపుఘాట్ మూసి సరోవరం ప్రాజెక్టుతో ఏదో పెద్ద ప్రాజెక్టు చేసి దాన్ని కూడా ఇలాగే మురికి కుప్పంగా చేస్తారేమని స్థానికులు కూడా భయపడుతున్నారు. కాబట్టి ఇప్పటికైనా దీన్ని ఒక సందర్శనార్థం అంటే గోల్కొండ ఏ విధంగానైతే సందర్శిస్తారు పర్యాటకులు, దీన్ని కూడా ఆ విధంగా సుందరీకరణ చేసి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని కోరుకుంటున్నారు. స్మారక చిహ్నం ముందు ఆ స్మారక చిహ్నం కలిగి ఇలాంటి చెత్త అనేది వేయడం ఎంతో దురదృష్టకరం. ఇలాంటి దాన్ని చర్యలకు ఇప్పటికైనా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. దయచేసి ఈ యొక్క టీవీ మాధ్యమంగానైనా ఈరోజు ఈటీవీ మాధ్యమంగానైనా ఈరోజు ఈ యొక్క సమస్యకు పరిష్కారం లభిస్తుందని చెప్పి మేము ఆకాంక్షిస్తున్నాం. బాపుఘాట్ వద్ద నెలకొన్న ప్రస్తుత పరిస్థితి మహాత్ముడికి తగిన గౌరవం కాదని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. ఢిల్లీలోని గాంధీ స్మారక క్షేత్రాలను ఎలా సంరక్షిస్తున్నారో అదే తరహాలో బాపుఘాట్ ను కూడా అభివృద్ధి చేయాలని స్థానికులు కోరుతున్నారు. ఈ మేరకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు.